కూడా అక్కడ జరిగింది చెప్తున్నాను. జగన్ శ్రీకాకుళం పర్యటనలో వైసీపీ నేతల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. అక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారుల ద్వారా వర్క్స్కి ఆటంకం కలిగించేలా అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల తీరు ఉంది అంటూ కూడా మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. సో విధుల్లో ఉన్నటువంటి పోలీస్ వాళ్ళని గెంటి వేసే ప్రయత్నం కానీ, వాదించే ప్రయత్నం కానీ, వారిపై దూసుకువెళ్లే ప్రయత్నం కానీ అక్కడ జరిగింది. ఒక మహిళా ఎస్ఐ పేరు ఎస్ఐ ప్రవళిక గారు ఆవిడ విధులకు కూడా అక్కడ అడ్డు రావడంతో మీదకి దూసుకువెళ్తూ గొడవ పడడంతో కూడా పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో శ్రీకాకుళంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులందరూ కూడా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇటు హోమ్ మినిస్టర్ అనిత కావచ్చు, ప్రభుత్వం నుంచి కూడా దాదాపు తీవ్రమైనటువంటి ఆదేశాలు జారీ అయ్యాయి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళకి సంబంధించి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి అంటూ కూడా, సెక్షన్స్ నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో జనరల్గా జైలు సమయం ఏదైనా పరామర్శ అవి ఉంటే కూడా 5 గంటలు ఉంటుంది. 5 గంటల తర్వాత కూడా అక్కడికి ఆలస్యంగా అది రావడం, కావాలని సీన్ క్రియేట్ చేయడం, ఇబ్బందులకు గురి చేయడం, రప్పా అనే డైలాగ్ ఇవన్నీ వింటూ ఉన్నారు జనం. మరి ఏదేమైనా కూడా వైసీపీ నాయకులు కేసుల చట్రంలో ఇరుక్కుంటూ ఉన్నారా? ముఖ్యంగా ఇప్పటికే భూ కబ్జాలు, స్కామ్లు, ఇతర కేసులు ఉన్నటువంటి వైసీపీ జనరల్గా పరామర్శల పేరుతో కూడా ఇలా బల ప్రదర్శనలు చేస్తూ ఏం మెసేజ్ ఇస్తుంది? మొత్తం మీద వైసీపీ నేతలపై కఠిన చర్యలు తప్పవని మంత్రి లోకేష్ చెప్తూ ఉన్నారు. రెడ్ బుక్ అంటూ ఉన్నారు కదా, రెడ్ బుక్ వివరాలే కాదు చిట్టా మరింత పెరుగుతోందా అన్నటువంటి డౌట్స్ కూడా మనకు వస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ను చూసి జనం ఏమనుకుంటున్నారు, కూటమి సర్కార్ స్పందన ఏంటి, కఠిన చర్యల మాట ఏంటి, దీనికి సంబంధించి కూడా ఇవాళ మనం మాట్లాడదాం. ఎందుకంటే అక్కడ చేరుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలు కొంతమంది పోలీసు అధికారులపై రాళ్లు కూడా వేశారంటున్నారు. మరి ప్రజాస్వామ్యంలో ఇదేం సంస్కృతి? ప్రజలకు రక్షణ కల్పించేది పోలీసులు, అలాంటి పోలీసులకి రక్షణ ఎవరు అనేటువంటి క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో ఏది ఏమైనా కూడా ఇవాల్టి డిబేట్లో మనతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు మేడా విజయశేఖర్ రెడ్డి గారు, వారు టీడీపీ అధికార ప్రతినిధి. విజయశేఖర్ రెడ్డి గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. చిన్నపరెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి. చిన్నపరెడ్డి గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. శ్రీనివాస్ ప్రసాద్ గారు నమస్కారం. ముందుగా విజయశేఖర్ రెడ్డి గారు ఏమంటారు, ఎలా చూస్తారు పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు, దానికి మీరేం చెప్తారు? సార్, మీకు ప్యానలిస్ట్కి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. నిన్న జరిగిన ఆ సంఘటన ఏదైతే ఉందో, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వరకు వీళ్ళు చేసిన అతి అంటే, ఒకప్పుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నిరంకుశంగా పరిపాలించి రాష్ట్రాన్ని లూటీ చేసి లాండ్ ఆర్డర్ గాలికి వదిలేసిన వ్యక్తులు, మహిళల మీద అరాచకంగా దాడులు ప్రోత్సహించిన వ్యక్తులు, నిండు అసెంబ్లీలో మా బోనమ్మ మహాసాధ్యమైన బోనమ్మను అన్యాయంగా మాట్లాడిన వ్యక్తులు, ఈ రోజు వాళ్ళు చేసిన అతి. సార్ ఏ రకంగా సార్ 8 వాహనాల్లో మీరు వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలని చెప్పినప్పుడు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు సార్ వేల మందిని జనాలను సమీకరించడం, సార్ అక్కడ ఎయిర్పోర్ట్ లో అక్కడ బారికేడ్లను ధ్వంసం చేయడం, ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేయడం, అడుగడుగు నా చిత్రహింసలు గురి చేయడం, బైపాస్ రోడ్ లో బారికేడ్లను నాశనం చేయడం, సార్ అన్ని వైపుల నుంచి వస్తున్న వాహనాలను ఆపేయడం, సార్ కలకత్తా హైవే మీద ట్రాఫిక్ ని ఆపడానికి ప్రయత్నం చేయడం. అట్లాగే మీరు చెప్పినట్టు మహిళా అధికారి అయిన ప్రవళిక గారిని ఏ రకంగా చుట్టుముట్టి హింసించారో, ఏ రకంగా ఆమె మీద చేతులు వేశారో, ఒక మహిళనే కనీస జ్ఞానం లేకుండా ఆమె మీద చేయరాని చేస్తాడు. వీళ్ళు కీచుకులు అనాలనా, కౌరవులు అనాలనా, లేదంటే మహిళా విరోధులు అనాలనా, ప్రజా కంటగా అనాలనా, వీళ్ళు ఏమనాలి? రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి వీళ్ళు ఏమనాలనో. అంత అన్యాయంగా వీడియోలు బయటకు వస్తే ఇంతవరకు కనీసం క్షమాపణ చెప్పకపోవడం. సరే ఇంత దారుణానికి ఒడిగట్టిన జగన్మోహన్ రెడ్డి, వారి చుట్టూరు ఉన్న అరాచక శక్తులు ఇంతవరకు కనీసం అరే మేము చేసిన తప్పు, మహిళా అధికారి మీద ఆ రకంగా ప్రవర్తించిన మా నాయకులు కానీ మేము కానీ ఈ రోజు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్తున్నామని ప్రెస్ మీట్ చెప్పాల్సిన పరిస్థితి. కానీ ఎక్కడైనా ఎవరిదైనా పశ్చాత్తాపం కనబడుతుందా? ఎవరినైనా తప్పు చేసామనే మాట కనబడుతుందా? ఇంకా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అవును మాకు జనం వచ్చారు, మా కార్యకర్తలు వచ్చారు, మా సత్తా ఏందో చూపించాం అని మాట్లాడుతున్నారు. కానీ అక్కడ జరిగిన అరాచకానికి ఎవరైనా సమాధానం చెప్తారండి? సార్ నేను అడుగుతున్నా, మీరు ఎందుకు వెళ్ళారండి? ఎవరి తరపున వెళ్ళారు? సార్ ఎవరైనా బాధితులు పరామర్శించడానికి వెళ్తారు, ఎవరైనా ఏ నాయకుడైనా. కానీ మీరు బాధ్యులు పరామర్శించడానికి వెళ్తున్నారు. ఒక హిట్ అండ్ రన్ కేసులో ఒక దారుణమైన యాక్సిడెంట్ జరిగి ఒక అతి పేదవాడైన బీసీ కులానికి చెందిన ఒక దానయ్య అనే వ్యక్తిని చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించి మీరు చెప్తారు కదా సార్, చనిపోయిన ప్రతి వ్యక్తికి 1 కోటి రూపాయలు ఇవ్వాలని. ఎక్కడికి పోయింది మీ ప్రవచనాలు? ఎక్కడికి పోయింది మీ సూక్తులు? ఎక్కడికి పోయింది మీ సుభాషితాలు?
కనీసం వాళ్ళు పరామర్శించాలనే జ్ఞానం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? అలాంటి పరిస్థితుల్లో మీరు అక్కడికి వెళ్ళకుండా ఏం మాట్లాడతారు సార్? ఎవరో దారిని పోయే వ్యక్తి, ఎవరో గొర్రెల కాపరి, 45 సంవత్సరాల వయసు, ఇంకా ఆయన జీవితం అయిపోయినట్టే. అంటే సార్ మీకు 55 సంవత్సరాల వయసు, ఇప్పుడు మీ కారుని ఎవరైనా ఒక సరిగా డ్రైవింగ్ లైసెన్స్ లేని, డ్రైవింగ్ చేత గాని ఎవరైనా ఒక డ్రైవర్ లారీతో గుద్ది మీకు ఏదైనా అయితే తప్పు లేదా? అంటే మీకు 55 సంవత్సరాలు కాబట్టి, మీకు వయసు అయిపోయింది కాబట్టి అది కేసు కాదా? అది తప్పు కాదా? అంటే మీకు బీసీలు అంటే అంత లెక్కలేదా? ప్రజలు అంటే అంత లెక్కలేదా? సార్ ప్రజాస్వామ్యం అంటే లెక్కలేని వ్యక్తి, ప్రజల మానం అంటే లెక్కలేని వ్యక్తి, ప్రజల ప్రాణం అంటే లెక్కలేని వ్యక్తి ఈ వ్యక్తి ఎలా అంటే ముఖ్యమంత్రి అయ్యాడు? ఈ వ్యక్తి కట్టండి ఇంతమంది ఓట్లేశారు. ఆశ్చర్యంగా ఉంది. నేను ఎంత చూస్తూ ఉంటే ఇంత దారుణమైన పరిస్థితి సార్. నిజంగా సార్ అందరూ కూడా సార్ మొత్తం పురుష లోకమే తలెంచుకోవాల్సిన పరిస్థితి. నిన్న ఆయన మాటలు రాజకీయ నాయకులందరూ తలెంచుకోవాల్సిన పరిస్థితి. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ అధినేతగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా మీరు మాటలు ఏంటి సార్? అతను సిపిఆర్ చేశాడంటాడు. సిపిఆర్ అంటే ఏంటని మళ్ళీ వెనక అబ్బాయిని అడుగుతాడు. సిపిఆర్ అంటే కూడా మీకు అసలు అర్థం తెలియదు. అసలు అక్కడ ఏం జరిగిందో సరిగ్గా తెలియదు. వాళ్ళు ఏం చెప్తారు అంతా స్క్రిప్ట్ రాయిచ్చారు, ఒక పేపర్లో స్క్రిప్ట్ రాయిచ్చారు, అది కూడా చదవడం చేత కావట్లే. వాళ్ళు ఏం చెప్తారు అంతా మనకు బట్టి కొట్టి చెప్పేది. ఈ రకంగా జరిగింది తప్పు అని అడుగుతాడు. సార్ ఆయన మాట్లాడే ప్రతి మాట తప్పే. అంత దారుణంగా మాట్లాడి, అంత అమానుషంగా ప్రవర్తించి సార్ ఇదంతా కూడా కుట్ర, డైవర్షన్ పాలిటిక్స్. రేపు జరగబోయే భోగాపురం విమానాశ్రయం ఓపెనింగ్ ఏదైతే ఉందో, ఏదైతే రేపు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడికి వైభవేపేతంగా వచ్చి ఆ విమానాశ్రయాన్ని ఓపెన్ చేస్తున్నారో, అక్కడ శ్రీకారం చుడుతున్నారో ఒక గొప్ప యజ్ఞానికి, దాన్ని ఎలాగైనా దాన్ని మళ్లించాలా? దానికి తెలుగుదేశం పార్టీ కావచ్చు, కుటుంబ ప్రభుత్వానికి కానీ మంచి పేరు రాకూడదు. దాని నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలా? ప్రజల దృష్టి మళ్లించాలా? నేనే ఈ రాష్ట్రంలో హీరోను, నాకే పాపులారిటీ ఉంది, నేనేమైనా చేయగలను అనే మాట జనాలకు చెప్పాలా? ఈ రకంగా కుట్ర పన్ని కుతంత్రాలతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తీరు సార్ ఎక్కడైనా సమస్య ఉందా సార్? ఎక్కడికైనా ఇదే కాదు సార్. మొన్న వైజాగ్ పోయాడు, అక్కడ మత్స్యకారులు కొంతమంది చనిపోతే వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళాడు. అక్కడ ప్లే కార్డు చూసారా సార్ మీరు ఏం పెట్టారో ఎయిర్పోర్ట్ లో? సార్ గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అంటారు, దే ఓన్లీ నీడ్ ఆర్డర్స్. అంటే బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు ఒక మాఫియా డాన్గా ఏదైతే డైలాగులు చెప్తాడో ఆ డైలాగులు ఎయిర్పోర్ట్ లో ప్లే కార్డు పట్టుకుని వీళ్ళు చూపించే పద్ధతిని ఏమన్నా సార్? అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాఫియా డానా? ఈ రాష్ట్రాన్ని ఒక మాఫియా డాన్ లాగా ప్రవర్తిస్తారా? మీరంతా ఆయన చుట్టూ ఉండే కీచక సైన్యాలా? మీరు ఆ మాఫియాలో పనిచేసే సభ్యులా? ఎక్కడికి వెళ్తున్నారు మనం? ఇంకొక దగ్గర సార్ పల్నాడుకి వెళ్తే రప్ప అంటారు సార్. అదేంటే సార్ గంగమ్మ జాతరలో పొట్టెల తల నరికినట్టు నిలుపుతామంటారు. అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాఫియా డానే కాదు, ఒక రెడ్ ఛానల్ స్పెక్టరా? పుష్పారా మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలనుకుంటున్నారు. అదే కాదు సార్ మీరు పోయే మీ కాన్వాయ్ లో సార్ నీలి సింగయ్య అనే వ్యక్తి అన్యాయంగా చనిపోతే ఆ రోజు కేసు పెడితే హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటారు. కనీసం సార్ నీలి సింగయ్య చనిపోతే కనీసం బండి ఆపి కాన్వాయ్ ఆపి ఆయన పరామర్శించకుండా అట్లాగే ముందుకు పోయే పరిస్థితి. అట్లాగే సార్ జోగి రమేష్ గారిని విజయవాడలో పరామర్శించకపోతే అక్కడ ఓకే అండి, మళ్ళీ మాట్లాడుతూ ఒక్కసారి చిన్నప్రెడ్డి గారు, ఇప్పుడు రేపు ఆగస్టు 1న మోదీ ప్రధాని రాబోతున్నారు. ఆయన వచ్చి